హుస్నాబాద్ లో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని నిరసన తెలిపారు. కేంద్రంలోని ప్యాడీ క్లీనింగ్ మిషన్లకు విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. రైతులను ఇబ్బందులకు గురి చేసి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. రైతుల పందిల్లా గ్రామంలోని ఐకేప్ సెంటర్లో రైతుల సమస్యల గురించి అధికారులను విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులు ఐకేప్ సెంటర్లో వరి ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కూడా కాంటాలు నిర్వహించడం లేదు. అదేవిధంగా ఐకేప్ సెంటర్లో సరైన సౌకర్యాలు కూడా చేయలేదు. రెండు పాడి క్లీనర్ బాబది ఏవైతే మిషన్లు ఉంటాయో అవి ఉన్నా కూడా వాటికి ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదు. అదేవిధంగా వాటర్ సౌకర్యం సరిగా లేదు. ఇక్కడ ఐకేప్ సెంటర్లో పోసుకున్న తర్వాత కూడా మా ఊళ్ళో 2-3 మిల్లులు ఉన్నా కూడా తక్కువ ధరకు వాళ్ళను ఇబ్బంది పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతుల రాస్తారోకోకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హుస్నాబాద్ మందిల వద్ద ఐకేపీ సెంటర్ లోని రైతులందరూ కూడా వరంగల్ హైవే, సిద్దిపేట వరంగల్ హైవే మీద ధర్నా చేపట్టారు. గత కొంతకాలంగా కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేయడం లేదని చెప్పి తూకం పేరుతోని, తాను పేరుతోని, తర్వాత తూకంలో ఎక్కువ తూకం చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆందోళన చేపట్టారు. అయితే గత నెల గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయి సేకరణ జరుగుతలేదు. వర్షాలు కురుస్తున్నాయి, అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ వర్షం కనుక పడితే రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత కొంతకాలంగా గన్ని బ్యాగులు రాకపోతుంది. తర్వాత ఐకేపీ సెంటర్ లోని నిర్వాహకులు పూర్తి స్థాయిలో తూకం వేయడం లేదని, అదేవిధంగా తాలు పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. కానీ తాలు పట్టే మిషన్ కి ఇక్కడ కరెంటు సౌకర్యం కూడా కల్పించలేదు. అదేవిధంగా ఐకేపీ సెంటర్ లో ఎటువంటి నీరు కానీ, టెంట్ కానీ, తర్వాత ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. కారణంగానే ఇక్కడ కాంట లేట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆ తూకం స్పీడ్ గా చేయాలి, కాంట తొందరగా పెట్టాలి, ఐకేపీ సెంటర్ ధాన్యం సేకరించాలి, లేదంటే రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పి రైతులు గత కొంతకాలంగా మొరపెట్టుకున్నప్పటికీ, అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ